దొంగలు పరిగెత్తడం, వారిని పట్టుకోవడానికి పోలీసులు వెంటాడడం సాధారణమే. లంచం తీసుకున్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులను చూసి నడి రోడ్డుపై పరిగెత్తగా వారు వెంటాడి పట్టుకున్న సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ తతంగమంతా ఓ సినిమాను తలపించింది. బోయిన్పల్లికి చెందిన కన్సల్టెంట్ మణిరంగస్వామి అయ్యర్ వ్యాపార విస్తరణ సలహాలిస్తానంటూ తనను లక్షల్లో మోసం చేశాడని అల్వాలకు చెందిన ఫార్మా వ్యాపారి సివిఎస్ సత్యప్రసాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈఓడబ్ల్యూ టీమ్ 7 ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న చామకూరి సుధాకర్ దర్యాప్తు చేస్తున్నాడు. కేసు మాఫీ చేయాలని నిందితుడు మణిరంగస్వామి సుధాకర్ను కలిశాడు. ఇన్స్పెక్టర్ 15 లక్షల లంచం డిమాండ్ చేసి అడ్వాన్స్గా గతంలో 5 లక్షలు తీసుకున్నాడు. బేరసారాల అనంతరం మరో 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంతో గురువారం సాయంత్రం సమయంలో మణిరంగస్వామి సిసిఎస్ కార్యాలయం ఎదురుగా ఉండే పార్కింగ్ వద్దకు చేరుకున్నాడు. పార్కింగ్ ప్రదేశం వద్ద సుధాకర్ను కలుసుకున్న మణిరంగస్వామి 3 లక్షలు ఇచ్చాడు. ఈలోపు తన వైపు వస్తున్న కొందరు వ్యక్తులను ఏసీబీ అధికారులను గుర్తించిన సుధాకర్ డబ్బున్న బ్యాగును అక్కడే వదిలేసి నడి రోడ్డుపై పరిగెత్తాడు. పరిగెత్తిన సుధాకర్ను ఏసీబీ ఇన్స్పెక్టర్ సతీష్, 3 కానిస్టేబుళ్లు వెంటాడి పట్టుకున్నారు. డబ్బు సంచిని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు సుధాకర్ చేతుల్ని పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. సుధాకర్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి నేరస్తుడైన ఇన్స్పెక్టర్ సుధాకర్కు రిమాండ్ విధించారు. సత్యప్రసాద్ ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేసి అనవసరంగా నా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టేసి లోన్ తీసుకొని నా దగ్గర నుంచి 1 crore ఇతను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, పైసలు ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షల రూపాయలు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో 5 lakhs ఆల్రెడీ పే చేశాడు. పే చేశాక ఇంకా 5 lakhs కావాలని డిమాండ్ చేసినప్పుడు నిన్న మా దగ్గరికి వచ్చాడు. 5 లక్షలు తీసుకురావాల్సిందంటే అక్కడికి 3 లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతానని చెప్పాడు. ఆ 3 లక్షల రూపాయలు ఇవాళ తీసుకొచ్చాము మేము. ట్రాప్ కోసమని ఇక్కడ మా టీం అంతా వెయిట్ చేస్తుండే. ఇతని ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో మనీ పెట్టమని చెప్పాడు. కవర్లో ఉన్న 3 లక్షలు మన కంప్లైంట్ అందులో పెట్టగానే మాకు ఒక సిగ్నల్ ఇవ్వగానే మా టీం కొంచెం మూవ్ కాగానే ఇతను పారిపోవడానికి ప్రయత్నించాడు. కొంత దూరంలో ఇమీడియట్లీ మా టీం అంతా కలిసి పట్టుకున్నారు. క్యాష్ కూడా రికవరీ చేశాం. అది ఎవరైనా కూడా బాధితులు ఎలాంటి గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఎవరు కానీ మనీ డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇమీడియట్లీ మేము కేసు రిజిస్టర్ చేస్తాము.